అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రాష్ట్ర అభివృద్ధి పైన, ప్రజల యొక్క ప్రయోజనాలు పైన, సంక్షేమం వాటి గురించి క్షుణ్ణంగా ఆలోచించవలెను. ఒక జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, కూటమి 3 పార్టీలు ఆలోచించవలెను. పదవుల కోసం, పదోన్నతుల గురించి మాట్లాడుకోవటం అది చాలా సిగ్గుసేటు. అలా ప్రసారం చేసేవాళ్ళు కూడా చాలా విధిగా మాట్లాడటం అది మంచిది కూడా కాదు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏది ఏమైనా పదవులు అనేది ఎప్పటి నుంచో ఉన్న పదవులు కాబట్టి వాటి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అది చాలా సిగ్గుచేటు. టీజీ భరత్ గారు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అతను తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మరి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఐటీ శాఖ మినిస్టర్ గారు లోకేష్ గారు ఇద్దరు ఎందుకు వచ్చారు? ఏం పనికి వచ్చారు? వీళ్ళకేమైనా పదవుల మార్పుల కోసం వచ్చారా, లేక కంపెనీల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ పెట్టుబడుల కోసం వచ్చారా అనేది ఆలోచించకుండా ఏదో ఊరక పిచ్చి వాగుతూ ఒక మైకు దొరికిందని ఇలా వాగటం అది మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి టీజీ భరత్ గారు. ఇది ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారు? ఆయన పదవుల కోసం దావోస్కి రావాల్సిన అవసరం ఏమి? పదవులు కావాలంటే ఆడే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అనేది కొంచెం ఆలోచించుకోండి. ఏది ఏమైనా ఈ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ ట్రాఫ్లో పడుతున్నారు. అలా పడబట్టే ఇలా ఉత్తత్త మాటలు, గాలి మాటలు మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే వాక్యాలు, ఈ పదవుల కోసమని ఊరక పులిగిరి లేపుతూ మాట్లాడుతున్న మాటలు అవి కొంచెం ఆపండి. మీరు ఒక ఎమ్మెల్యేలు ఉన్నా కానీ, ఎవరైనా కానీ ఆ ఎమ్మెల్యేల వల్ల మన టీడీపీ ఎమ్మెల్యేలైనా పడిపోతున్నారు వాళ్ళ మాటలు వినుకుంటూ. గత 5 సంవత్సరాలు చూశారు కదా. 30 సంవత్సరాలు నేనే ఉంటానన్న ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం లోపే ఆయన అన్నీ బయటపడిపోయి రాష్ట్ర అభివృద్ధి చేయని చేతగాక, రాష్ట్ర సంక్షేమం గురించి ఆలోచించని చేతగాక ఒకే ఒక్క బటన్ నొక్కుంటూ, బటనే నా అభివృద్ధి అనుకుంటూ పరదాల సాటం తిరిగిన ముఖ్యమంత్రి ఆయన. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అదే ఐటీ శాఖ మినిస్టర్ గారు, అదే కోడిగుడ్డు అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇదే చలికాలం కోడిగుడ్డు కథ చెప్పారు. చలి వేస్తుంది, గుడ్డు పెట్టాలి, కోడి పెట్టాలి, పిల్లలు లేపాలి, అది అతని కోడిగుడ్డు కథ. ఒక అంబటి రాంబాబు గారు ఉంటే, నాకు అవగాహన లేదు మంత్రి పదవి మీద, నాకు తెలిసిందల్లా రాసలీలలో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవటమేను, నాకు ఇచ్చారు, నేను తీసుకున్నాను అని పదవులు అనుభవించిన వాళ్ళేగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించుకున్న వాళ్ళు కాదు కదా. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఆయన వెళ్ళారు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మినిస్టర్ గారు లోకేష్ గారు ఇద్దరే వెళ్ళినప్పుడు రాష్ట్రం పరిస్థితి గురించి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం పనికి వచ్చారా? ఒక పెట్టుబడులకు, కంపెనీలు తీసుకురావడానికి ఏపీ పరిస్థితి బాగలేదు కదా, దానికోసం వచ్చి ఉంటారనుకోవాలా, లేక ఈ పదవుల కోసం వచ్చారనుకుంటున్నారా? ఏమైనా మతి ఉండి మతి లేక మాట్లాడుతున్నారా? టీజీ భరత్ గారు రెచ్చగొట్టే వాక్యాలు. ఇటువంటి వాళ్ళు ప్యాకేజీ తీసుకుంటూ, ప్యాకేజీ మాటలు మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు. కొంచెం మానుకోండి. ఏపీలో పరిస్థితి చాలా బాగలేదు. రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు, ఏ విధంగా వేశారు? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సరిగ్గా బాగలేకనే కదా, బాగు చేయకనే కదా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది కొంచెం తెలుసుకోండి. పదవుల కోసం అయితే దావోస్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ముగ్గురే కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎమ్మెల్యేలు అందరూ కూడా పిలవకపోవచ్చు. ముగ్గురు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. అంత దూరం రావాల్సిన అవసరం లేదు. కొంచెం మైకు దొరికింది కదని ఊరక మాట్లాడటం కూడా కాదు. మన రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించండి. ఎవరైనా కానీ ఈ టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు కానీ, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ ట్రాప్లో ఎవరైనా పడబాకండి. వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. కొంతమంది మీడియం సోదరులు కూడా ప్యాకేజ్ స్టార్లు ఉంటారు. కొంతమంది ప్యాకేజీ తీసుకుంటూ ఊరక పులిగిరి చెప్పుకుంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. రాష్ట్రాన్ని బాగు చేయకూడదు, బాగుపడకూడదు, ఎప్పుడు గందరగోళం సృష్టించాలి, గొడవ సృష్టించాలి అన్న అవగాహనలో డబ్బులు తీసుకుని కొంతమంది అలా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకసారి తెలుసుకోండి. ఈ టీజీ భరత్ గారికి ఏం తెలియదు, తెలిసి తెలియక మాట్లాడుతున్న అవగాహన లేని మనిషి. మరి అంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి ఆలోచించుకోండి మీరు. రేపు వచ్చిన తర్వాత ముగ్గురు 10 నిమిషాలు కూర్చుంటే మాట్లాడుకుంటూ కలిసిపోతే సరిపోతుంది.
పదవుల కోసం దావోస్ రావాల్సిన అవసరం లేదు దావోస్కి అని తెలియజేస్తూ, ఎవరు ఏదైనా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చారు కానీ, రాష్ట్రం పెట్టుబడుల కోసం వచ్చారు కానీ, ఒక పదవుల మార్పుల కోసం దావోస్కు రావాల్సిన అవసరం లేదు. ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పిచ్చి మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబాకండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు 40% ఓట్లు ఇచ్చారు, ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. దాన్ని బట్టి నాకు 40% ఓట్లు ఇచ్చారన్న అవగాహనతో తడవకొకసారి రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చి నాకు 40% ఓటు షేర్ ఉంది, నేను వస్తున్నాను, వచ్చి ఏం చేసావు ఒకసారి చెప్పండి. మీరు చేసిన పనితనం ఏంది రాష్ట్రంలో ఒకసారి చెప్పండి. 40% చెప్పుకోవటం తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? నువ్వు ఏమన్నా ఒక్కరోజు కాక ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కనిపించావా? ఈ 40% ఓటు షేర్ ఉన్న ప్రజలకి వెళ్ళటానికి చేత కాదు. గేటు బయట ఉండి కాకుల్లాగా అరవటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. శవం కనపడితే సంతోషపడతావు, నవ్వుకుంటావు. శవాల మీద పేలాలు ఏరుకునే రకాలు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఒక పేటీఎం బ్యాచ్ అయినా ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పిచ్చి మాటలు ఆపండి. రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఈ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు ఐటీ శాఖ మినిస్టర్ గారు వచ్చింది పదవుల కోసం కాదని తెలుసుకోండి. వచ్చిన తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ఐటీ శాఖ మినిస్టర్ గారు లోకేష్ గారు ముగ్గురు కూర్చుంటే 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడబాకండి. ఏది ఏమైనా రాష్ట్రంలో అభివృద్ధి చేత కాలేదు. రాజధాని కావాలంటే రాజధాని 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసుకుంటూ రెచ్చగొట్టి రాజధాని మహిళలను ఏ విధంగా చేశారో ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్క చోట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడబాకండి. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేయబాకండి. కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా కానీ ఒక వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ, మనకు రాష్ట్ర అభివృద్ధి చేయని చేతగా లేదు కాబట్టి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుంది అని తెలియజేస్తూ, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడబాకండి. ఏది ఏమైనా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.